దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. ఈ దినమంతా దేవుడు మీకు తోడుగా ఉండి కాచి కాపాడి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 46వ వచనం. భయపడకుడి, మీ హృదయముల్లో దిగులు పుట్టనీయకుడి. ప్రియ సహోదరి సహోదరుడా, అలనాడు యెహోవా ఉగ్రత రాబోతుంది. జనులు నాశనం కాబోతున్నారు. దేశం నాశనం కాబోతుంది. రాబోయే దినాల్లో విగ్రహాలను శిక్షిస్తానంటున్నాడు. జనులందరూ హతులైపోయి వాటి మధ్యలో కూలిపోతారంటున్నాడు. వాళ్ళందరూ భయముతో ఉన్నప్పుడు ఇర్మియా అంటున్నాడు, భయపడకండి, మీ హృదయాల్లో దిగులు పుట్టనీయకండి. ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు పాపం చేస్తున్నారు కాబట్టి, దేవుడికి దూరంగా ఉంటున్నారు కాబట్టి, దేవుని యొక్క ఉగ్రత రాకపోతుంది కాబట్టి భయపడిపోతూ ఉన్నారు. ఈరోజు ఒక్కసారి ఆలోచించు. అలనాడు ఆదాము కూడా భయపడ్డాడు, తోటలో దాక్కున్నాడు. ఎందుకు? పాపం చేసిన వల్ల. దేవుడు అన్నాడు, ఆదాము, నువ్వు నేను చెయ్యొద్దన్న పని చేశావంటే అని దేవుడు అడిగితే అవును ప్రభువా అన్నాడు. ఈరోజు ఆలోచించు, నీకు కూడా భయం వస్తుందా? మీ హృదయంలో దిగులుందా? ఆందోళన ఉందా? నువ్వు చెయ్యలేని పనులన్నీ చేస్తున్నావేమో ఆందోళన కలుగుతుంది. ఇంటిలో చేయొద్దన్నాయి, లేకుంటే దైవజనులు చేయొద్దన్నాయి, దేవుడు చెప్పిన పనులు, ఆఫీసులో నువ్వు చెయ్యకూడని కార్యాలు ఎన్నో చేస్తున్నావేమో, అందుకే నువ్వు భయపడుతూ ఉన్నావు. హృదయంలో దిగులు పడుతుంది. ఎలా ధైర్యంగా ఎవరుంటారంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యం పుట్టిస్తాడు. ఆయన నీతిమంతుడు కనుక ఆయనకు భయపడితే ఆయన కాపాడుతాడు. ఆయనకు భయపడి వారికి ఆయన రక్షణ సమీపంగా ఉంది. జ్ఞానము గలవాడు దేవునికి భయపడి కీడు నుంచి తప్పించుకుంటాడు. ఆయనకు భయపడి వారి మీద కనికరం చూపుతాడు ఆయన. కాబట్టి దేవుడికి భయపడేవాడు ఎలా ఉంటాడయ్యా అంటే కనుక, చెడుతనాన్ని అసహించుకుంటాడు, సహోదరులను ప్రేమిస్తాడు, సన్మానిస్తాడు, వినయముగా యథార్థంగా ప్రవర్తిస్తాడు, బహుధైర్యముతో ఉంటాడు. కాబట్టి ఆయనకే భయపడండి. భయము నీ హృదయంలో ఉండదు, దిగులు నీ హృదయంలో ఉండదు, ధైర్యముగా ఉంటావు. శతాధిపతే ఒప్పుకున్నాడు, ఈయన దేవాతి దేవుడు కుమారుడని. ఆయనకు భయపడ్డాడు కాబట్టి యథార్థంగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడినని ధైర్యంగా ఉండు. దేవుడు కృప చూపించి నీకు సహాయాన్ని అనుగ్రహించి నడిపించును గాక.